హాయ్ అండి, హ్యాపీ సండే అండ్ ఫామ్ సండే అందరికి. సో చూడండి ఎంత బాగుందో, మట్లాదివారం. ఈరోజు ప్రత్యేకత మట్లాదివారమే కదా. యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పొందుకుని గుడ్డివారు స్వస్థత పొందారు, కుష్ఠరోగులు బాగుపడ్డారు, ఓచ చెయ్యి కాలు చేతులు కలిగిన వాళ్ళు, మరి ఎంతో మంది దురాత్మల చేత పీడించబడుతున్న వారితో సహితము స్వస్థత పొందిన వాళ్ళు యేసయ్యకి వెల్కమ్ చెప్పారు, యెరూషలేముకు స్వాగతం చేశారనమాట. సో హోసన్నకి జయము, హోసన్నకి జయమని గాన ప్రతిగానాలు చేశారు. సో 4 సువార్తలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రవక్తల నెరవేర్పు ఏంటంటే మత్తయి సువార్త 21:5 వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడే, గాడిదను భారవాహక పశువు పిల్లనైనా చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చిచున్నాడని సీయోను కుమార్తెతో చెప్పాడు. అంటే ఆయన రక్షకుడుగా, రాజుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో మానవ జీవితానికి సాదృశ్యంగా ఉంది గాడిదను సాధువు చేయలేం కదా. అది ఒక వెయిట్ మోయడానికే కదా గాడిదను గుర్రాలను వాడుతూ ఉంటారు. గుర్రం కూడా చాలా అఫీషియల్, కానీ ఒక సాత్వికుడుగా దీన మనసు ధరించుకుని ఆయన పరలోక ఆధిక్యతను విడిచిపెట్టి ఆయన మరణించడానికి, తండ్రి కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చాలా మంది యేసుక్రీస్తు వారి చేత అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి ఆయన స్వాగతించిన వారే తర్వాత ఏం చేశారో తెలుసా? యేసుక్రీస్తుని సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. ఇదే ప్రజలు ఇప్పుడు స్వాగతించారు, ఇదే ప్రజలు వెల్కమ్ చెప్పారు. యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించింది కూడా వీళ్లే. సో ఏది ఏమైనా ప్రవక్తలు చెప్పబడినట్లుగా యేసుక్రీస్తు వారు ఆయన రక్షకుడుగా సాత్వికుడై దీన మనసు ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అండ్ యెరూషలేముకు మొదటి ప్రవేశం అనమాట. యెరూషలేముకు ఆయన రావడం జరిగింది. సో అందుకే మనకి ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం చూస్తూ ఉంటాము కదా. తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడి ఉన్న గాడిదను ఇప్పు తీసుకురండి అని చెప్తూ ఉంటాడు అక్కడ యేసుక్రీస్తు వారు. అంటే మనుషులు ఎన్నో విధాల చేత కట్టబడి ఉంటారనమాట. దీని సారాంశం అది. కులకట్టుల చేత, మత బంధకాల చేత, మరి త్రాగుడు, జోదం, లేకపోతే అంటే ఇంత భారీ మనిషి కూడా చిన్న స్మోకింగ్కో లేకపోతే డ్రింకింగ్కో వేరే బ్యాడ్ హ్యాబిట్స్కో కట్టబడిపోతున్నారు. సో వాళ్ళందరూ విడిపించడానికి యేసుక్రీస్తు వారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడని మరి ఈ ఉపమానం ద్వారా మనకి తెలియచేయబడుతుంది. సో ఎంత అందంగా ఉందో చూడండి, బాగుంది కదా. సో వెరీ నైస్, థ్యాంక్ యూ.